రైతుల బాధలను విన్నావు కదమ్మా. ఏదో ఒక రోజున నేనైనా ముక్కు పుడకని ధరించి ఊరికెళ్ళి ప్రసాదం తయారు చేసి రైతులకందిస్తాను. లేదంటే వారసురాలిగా శౌర్యనైనా ప్రకటిస్తాను. ముక్కు పుడక ఏమైంది? నీకు సంబంధించిన ముక్కు పుడక నీ సమక్షంలో భద్రంగా ఉండాలి కదా. మరి ఏమైనట్టు? ఎవరు తీసుంటారు? ఏమండి, ఏమండి, అందరూ తొందరగా రండి. ఏమైంది వేదా? ముక్కు పుడక కనిపించడం లేదండి. అయ్యో అయ్యో, ఏంటి అపచారం? మన ఇంటి నుంచి ముక్కు పుడక ఎలా మాయమవుతుంది? పూజ గదిలోకి వెళ్ళగలిగేది మీరు, అవని, అక్షయలు మాత్రమే. మిగిలిన వాళ్ళెవరికీ అటువంటి అవకాశమే లేదు. అంటే నన్ను నా కూతురిని అనుమానిస్తున్నావా అక్క? జనరల్ గా అందరికీ తెలిసిన విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఎందుకు సీరియస్ అవుతున్నా? నా భార్య అమ్మవారిని ముక్కు పుడకను కాపాడే మనిషే కాని వాటి కోసం ఆశపడే మనిషి అయితే కాదు. మరి పూజ గది నుంచి ఏమైనట్టు? అక్షయాన్ని పిలిచి అడగండి, సరిపోతుంది. అదేమన్నా దొంగతనం చేసిందేమో. అక్షయ దొంగతనం చేసిందని అంటున్నారంటే మీరే చేసుంటారని అర్థం. దాని మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. అది పెద్ద దొంగ. అక్షయ్ దొంగ కాదు, మీరే దొంగల ముఠ సభ్యులు. బావా, నువ్వు నోర్బోయ్. నువ్వెందుకు తీయాల్సి వచ్చిందో మా దగ్గర ఉన్నదున్నట్టు చెప్పు తల్లి. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా అని గుడికి వెళ్ళి అన్ని సమస్యలు తీరిపోవాలని మొక్కుకున్నాను. అప్పుడు సోదమ్మ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే, ముక్కు పుడకను ముట్టుకోగల రాత నీది. అందుకే అమ్మవారి గది నుంచి ముక్కు పుడకను బయటకు తీసుకురావే తల్లి. నీ ముక్కుకు పెట్టుకోవే తల్లి. నీకు, నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. ఆమె చెప్పినట్టు చేస్తే మనకు మంచి జరుగుతుందనుకొని ఆ విధంగా చేశాను. తెల్లవారగానే తిరిగి పూజ గదిలో పెట్టేద్దాం అనుకున్నాను. ముక్కు పుడక ఎలా మాయమైందో, నా గదిలోకి ఎవరెచ్చి తీసుకున్నారో నాకు నిజంగా తెలీదమ్మా. నా వల్ల మీరు మాట పడ్డారు, నన్ను క్షమించండి. నేను ఆ విధంగా చేసే ముందు మీకు ఒక మాట చెప్పుండాల్సింది. ఇంత దూరం వచ్చి చెప్పినా నమ్మకం. నువ్వేం కంగారు పడుకో. జరిగింది చెప్పావు కాబట్టి ఇక మిగిలిన సంగతి మేం చూసుకుంటాం. అమ్మ పెట్టిన గడువులోగా ముక్కు పుడకను తిరిగి పూజ గదిలోకి చేర్చి దొంగలెవరో అప్పగించి మన మీద పడిన నిందను తొలగించుకుందామని. ఇదిగో ముక్కు పుడక.
మనం తప్పు చేస్తున్నామని ఆకాశం హెచ్చరిస్తున్నట్లేదు. ఇదిగే ఇలాంటి డైలాగులు కొట్టకుండా ముందు ఆ సేటు దగ్గరికి బయలుదేరు. తొందరగా పని ముగించుకొని డబ్బులు తీసుకురా. నీ వల్ల కాకపోతే చెప్పు, మేమే అమ్ముకుంటాం. వికాస్ గాడి వల్ల కాని పనంటూ ఏదీ ఉండదు. ఇంక బయలుదేరు. వికాస్ ఆగు. ఏంటి? వస్తువు చేతికి అందింది కదా అని పిచ్చి వేషాలు వెయ్యకు. డబ్బులు తీసుకొని అట్నుంచట జంప్ అయిపోకు అని అంటోంది. గతంలో మాంత్రికుడు భైరవకు అక్షయ్ని అప్పగించిన డీల్లో మీ వాటా మీకు అందిందా లేదా? అందిందిలే. జంప్ అయిపోవాలనుకుంటే అప్పుడు కూడా అయిపోయేవాణ్ణి కదా. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. నేను చేసేది తప్పైనా తప్పులో కూడా కరెక్ట్గా ఉంటాను. బంగారం, ఏంటి వాడి కార్ స్టార్ట్ కావడం లేదు? ఇది ఖచ్చితంగా అపశకునం లాగే ఉంది. లేనిపోని అనుమానాలు పెట్టకు.